ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఊరికే పోవాల్సి వస్తుంది. ఒక 2-3 మ్యారేజెస్ ఉన్నాయి. అందువల్ల ఎవ్రీ మంత్ ఒక 2 times పోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఈరోజైతే నేను బస్లో వెళ్తూ ఉన్నాను. సో ఇది ఎందుకు యాడ్ చేశాను అంటే నేషనల్ ట్రావెల్స్. సో మీకు కూడా నాలాగా ఎక్స్పీరియన్స్ అయితే కనుక ముందే జాగ్రత్త పడతారని చెప్తూ ఉన్నాను. ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే ఉన్నానో ఆ సీటు మిడిల్ సీటు బుక్ చేసుకున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే వేరే చోటిస్తానని గొడవేస్తూ ఉన్నారు. నేనేం చెప్పానంటే నేను ఏ సీట్ అయితే బుక్ చేసుకున్నానో ఆ సీట్లోనే పడుకుంటాను, వేరే సీట్కి అంతా రాను అని చెప్పి. వాళ్ళు ఏమంటున్నారంటే పక్కన లేడీస్ ఎవరు రాలేదు మాకు, అందుకని మీరు సింగిల్ సీటు వెనకాల లేదా ఫ్రంట్లో ఇస్తానంటున్నారు. నాకు అక్కర్లేదని నేను ఇక్కడే నా సీట్లో నేను ఉంటాను అని చెప్పాను. లాస్ట్లో మీరు రెడ్ బస్కి కంప్లైంట్ చేసుకోండి అన్నారు. రెడ్ బస్ కూడా కంప్లైంట్ చేశాక వాళ్ళు వీళ్ళతో మాట్లాడి మళ్ళీ వేరే అమ్మాయి ఏదో వస్తే నా పక్కన వేసి అడ్జస్ట్ చేశారనమాట. ఫైనల్గా నేను బుక్ చేసుకున్న సీట్లోనే పడుకున్నాను. దీనిలో టీవీ అంతా ఉంది. బస్ అయితే చాలా బాగుంది. కానీ వాళ్ళు మనం బుక్ చేసిన సీట్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. అందువల్ల నేషనల్ ట్రావెల్స్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తుంటే కనుక ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీ సీటు, మీరు బుక్ చేసిన సీటు మీకు వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. సో మా ఊరు దగ్గర ఒక 7 kilometers దూరంలో హైవే ఉందన్నమాట. అక్కడ దిగేశాను. తర్వాత జానకి అక్క వాళ్ళ అబ్బాయి వచ్చి పికప్ చేసుకున్నాడు. సో ఎప్పుడు పాపం నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా వీళ్ళే పికప్ చేసుకుంటారు. నాకైతే ఈ బస్ జర్నీ అలవాటైన తర్వాత కార్ అస్సలు ఇష్టపడట్లేదు. బస్ అయితే హ్యాపీగా మా ఇంటి దగ్గర ఎక్కామా ఇక్కడ దిగామా అన్నట్లు హ్యాపీగా ఉందన్నమాట. హ్యాపీగా పడుకొని పోవచ్చని. నేను వెళ్ళేటప్పటికి అమ్మ పని అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మదరు మా ఇంట్లో అప్పుడప్పుడు పనిచేసేవాళ్ళు. సో ఏది కొద్దిగా మనం ఏదైనా స్వీట్ కానీ ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు పిల్లలకి అని చెప్పి తను తినకుండా ఎత్తుకుపోయి వాళ్ళు పెట్టేది. అదే చెప్తూ ఉన్నాడు, అమ్మ మమ్మల్ని బాగా చూసుకుంది, ఇప్పుడు తను నడవలేకుంది, మేము కూడా బాగా చూసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు అమ్మతో. ఇక జానకి అక్క వాళ్ళ ఇంటికి వెళదాం. జానకి అక్క వాళ్ళ ఇంటికి పెళ్లి సంగతి మొదలవబోతుంది దెబ్బతో అశోక్ అనుకున్నవన్నీ 100 పూలు 1000 కాయలు వచ్చినప్పుడు ఏమిస్తారా నాక చెప్పు, నోరు తెరు ఏమిస్తావా మాట్లాడతాను చూడు అది చూడు. ఇంత నేను దీవిస్తే కింది రకాంచిన తీసుకొస్తాను. నువ్వు ఎవరైనా అమ్మ తర్వాత నువ్వు పెట్టు. అమ్మ తర్వాత మా ఆయన ఒక రోజు మాట్లాడి తీసి పెట్టేసి రేపు పెళ్ళప్పుడు పంచులు అవి కట్టేసి బుట్టు పెట్టాలి, బుట్టు పెట్టాలి పెట్టు కొత్త సెలవు బిట్టు మన చెప్పినది మీ ఈతరాలు పెద్దోళ్ళు ఇక్కడ పెట్టించుకోకూడదు. పెద్దోళ్ళు పెట్టకూడదంట. నువ్వు పెట్టకూడదంట. నాకు పెట్టాలి, నేను పెట్టాలంట నీకు. చిన్నగా పెట్టు చూడు. ఎట నావాలి తీలేదులే చూడు చూడు ఒక చిటికి పెట్టాలా? సరే సరే నువ్వంటే 20 పూజ చేసుకుంటావు, నీకు అది అలవాటు. అది పెట్టు. ఎందుకంటే మా పూజకి అన్ని తెలుసుకోవాలి కదా. ఎత్తల పిండికి గుడ్లు పెట్టి తర్వాత పొంగలి వండాల పసుపు కొమ్ము కొట్టు. 5 చల్లమ్మ పాలు పొంగలు పొంగిస్తుంది గమ్ముగుడు అంటే చేస్తేనే చేయాలా? బుద్ధులమ్మా బుద్ధులు
పల్లెటూరులో అందరూ మేము ప్రతి దానికి వాళ్ళ వరకే మేము ముందు పిలుచుకొని తర్వాత ఇది చేస్తాం. అంటే ఇంటి ముందర ఇల్లు వాళ్ళైతే మాకు ఇబ్బంది లేదు. మేము కూడా కాదంటమ్మా నువ్వు ఇద్దరని కాదు మెయిన్ లీడరా మెయిన్ లీడర్ కడుపు సరళంగా జయంగా తండ్రి ఆయన ముడి బాగా అమ్మా 100 ఏళ్ళు నిండిపోవాలి నా బిడ్డ. 101 వద్దా అక్కడ 101 వద్దా నువ్వు కూడా మాట అదుకోమ్మా సులైన సార్ కూడా తీస్తాను చల్లగా చూడాయన మూడేనా తాడు కడుతున్నా తాడే ఉంది కడుతున్నా రబ్బర్లని వేసేసి ఉడకబెడతావా తెల్లంగా ఉడకబెట్టు ఉడకదు దీంట్లో మొత్తానికి దానికి తాడు కడి నువ్వు అదేంది అది పెట్టావు ఇది పెట్టకుండా ఈ దబరు పెట్టకుండా అది పెట్టావు కడిగితే అదంతా పోదా భక్తి చాలా ఎక్కువ ప్రతిదీ కూడా దేవుడికి పెట్టుకుని ఏది చేసినమాట పెళ్లి పత్రికలు అక్కడ పెట్టి అన్ని కూడా శాస్త్రబద్ధంగా చేస్తుంది పోతున్నాం ఇంకా పోతున్నాం చెప్పా అదే పోయేస్తాం ఎంతవరకు పాయసం దేందే పొంగలి మాకులే పొంగలే అంటే ఉండాలా మొత్తానికి ప్రారంభోత్సవం చేసేసినావు సరే అయితే వేస్తాను పడద్దు నువ్వా రేపు చూసుకోవద్దు నువ్వా ఎట్లా ఏందని అప్పుడే బాగుంటావు మామూలుగా ఉంటావా మేకప్ అయి చేస్తావు ఏంది వంట ఏమన్నా బాగుండవు నీకు అంత పెట్టినా చూపిస్తాలే అంతే కదా బాగుండవులే. ఈ వీడియో అయితే పెళ్లికి 15 రోజుల ముందే పెళ్లి పత్రికలు పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టి పొంగలు పెట్టి అన్ని దేవుళ్ళకి పొంగలు పెట్టి స్టార్ట్ చేస్తారనమాట. కానీ ఈ పెళ్ళి వచ్చి మన బంధువులదే. సో జానకి అక్క కొడుకు పెళ్ళి వచ్చి నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఆ పెళ్ళికి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే ఈరోజు మంగళ స్నానం జరుగుతూ ఉంది. నేనైతే పెద్ద వీడియో అంతా షూట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా అని చెప్పి ఎక్కడ అంతగా షూట్ చేయలేదన్నమాట. సో చాలా బాగా జరిగింది. ప్రతి ఫంక్షన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా జరిగిందనమాట. ఒక పెళ్ళి నలుగు మాత్రమే అందరినీ పిలిచారు, మిగతాన్ని లిమిటెడ్గా పిలిచి చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మంగళ స్నానం జరిగేటప్పుడు మా మీద ఎక్కడ వాటర్ పోస్తారని నేను లక్ష్మక్క పైకి వచ్చేసాం. మిద్దె పైకి వచ్చాము. మిద్దె పైకి ఆ తులసి కోట ఎంత అందంగా ఉందో. సరే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం కదా అని లక్ష్మక్కని దీమంటున్నాను. సో లక్ష్మక్క ఒక్కొక్కసారి తాళెగర కొడుతుంది, ఒక్కొక్కసారి కాళ్ళు ఎగర కొడుతుంది, అలా తీస్తుంది అనమాట. భలే తిప్పలు మా ఊర్లో ఏదైనా ఒక ఫోటో తీపించుకోవాలంటే. తర్వాత లక్ష్మక్క కూడా నేను తీశాను. ఇక్కడ ఏంటంటే ఈ మంగళ స్నానం అప్పుడు ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేమైతే పైన ఉన్నాం కదా, సో పైనుంచి ఆ కింద ఉన్న వాళ్ళ మీద వాటర్ పోద్దామని ట్రై చేస్తూ ఉన్నాం. సో చుట్టూ కూడా ఇది కూడా పక్కా పల్లెటూరు అని చెప్పచ్చు. పల్లెటూరు వాతావరణం అంతా ఎలా ఉంటుందో చూడండి. అదేవిధంగా పల్లెటూరులో పెళ్లి సందడి అంటే మామూలుగా ఉండదు. ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏదైనా కూడా. సో ఇక్కడ పెళ్లి సందడి అంతా కూడా ఏదో వచ్చామా పోయామా అని కాకుండా మనస్ఫూర్తిగా అందరూ ఏంటంటారు దీవించి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి పైనుంచి నేను వాళ్ళ మీద నీళ్ళు పోస్తున్నాను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పైనుంచి నీళ్ళు పోస్తానని. కానీ ఆ నీళ్ళు పోస్తూ ఉంటే కెమెరామ్యాన్ క్యాప్చర్ చేశాడనమాట. బాగుంది, పైనుంచి పోస్తూ ఉంటే మేము వీడియోగ్రఫీకి బాగా వస్తుంది, మీరు అలాగే బకెట్ ఫుల్గా తీసుకొని పైనుంచి నేను 1 2 3 అనగానే పైనుంచి పోయింది అని చెప్పాడు. నేనైతే ఫస్ట్ ఇలా మగ్గుతో పోస్తున్నాను, తర్వాత కెమెరామ్యాన్ చెప్పిన తర్వాత బకెట్ నిండా తీసుకొని పైకి పోసేసారన్నమాట. సో అది బాగా క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు. సో మొత్తానికి మేమైతే తడవకుండా తప్పించుకున్నాం పైనుంచి. తప్పించుకొని వాళ్ళ మీద మాత్రం పోసామన్నమాట. సో చెప్పాను కదా బకెట్ నిండా పోయమన్నాడని. సో దానికోసమే తీసుకువెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి పైనుంచి బకెట్తో పోయంగానే
కెమెరామెన్ చాలా బాగా వచ్చింది అని చెప్పాడు. సరే వచ్చాక ఆ పిక్ మాత్రం నాకు పంపించండి, ఆ వీడియో మాత్రం పంపించండి అని చెప్పాను. తర్వాత మెహందీ ఫంక్షన్ అనమాట. సో మెహందీ ఫంక్షన్ కూడా ఓన్లీ కుటుంబ సభ్యులతో మాత్రమే. సో వీళ్ళ కుటుంబం చాలా పెద్దది. వాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. ఫస్ట్ టైం మెహందీ ఫంక్షన్లో నేను మెహందీ పెట్టించుకోవడం. సో నాకైతే ఆ డెకరేషన్ చాలా స్వీట్గా, సింపుల్గా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను మెహందీ 2 చేతులకు పెట్టించుకుంటూ ఉన్నాను అనమాట. ముందైతే అన్న వాళ్ళ పాప ఫంక్షన్లో ఒక చేకే పెట్టించుకున్నాను, ఇప్పుడు 2 చేతులు పెట్టించుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి సరదాగా అందరూ గోరింటాకు పెట్టించుకోవడం, దీన్ని ఒక ఫంక్షన్ లాగా చేయడం బాగా అనిపిస్తుంది. ఈ మధ్య చాలామంది మెహందీ ఫంక్షన్ కానీ, మంగళ స్నానం కానీ అన్నీ కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట. అంతకుముందు మా ఊర్లో అయితే ఓన్లీ నలుగు, పెళ్ళి ఆ 2 ఉండేటివి. ఇప్పుడు అందరూ ఒకరిని చూసి ఒకరు మంగళ స్నానం అని చెప్పి, తర్వాత మెహందీ అని చెప్పి, తర్వాత సంగీత్ అని చెప్పి, అలా పాతకాలంలో లాగా 5 రోజుల పెళ్ళిలాగా చేసేస్తూ ఉన్నారు. కానీ సరదాగా అందరూ కలిసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో మన బడ్జెట్ కంటే దాదాపు 3 to 4 టైమ్స్ బడ్జెట్ ఎక్కువైపోతూ ఉంది. సో ఇక్కడ ఒక్కటే ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే లిమిటెడ్గా మన కుటుంబ సభ్యుల వరకు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకొని మిగతా మ్యారేజెస్ అంతా కూడా అందరినీ పిలుచుకుంటే కనుక బాగుంటుంది. మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరుకుతుంది అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అలా అనిపించింది. నెక్స్ట్ వీడియోలో జానకి అక్క వాళ్ళ బాబు